హలో అండి అందరికి. రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమా మాత్రం రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఈ సినిమా గురించి కొంతమంది నెగిటివ్ ప్రచారం కూడా చేస్తున్నారు. ముందే సినిమా డిజాస్టర్ అని రివ్యూలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా డిజాస్టర్ టాక్ అనేది పబ్లిక్ చెప్పడం వల్ల ఈ సినిమా మీద ప్రేక్షకులు అంచనాలు కొంచెం సన్నగిల్లుతాయని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా ఈ సినిమా పాన్ ఇండియన్లో రిలీజ్ అవుతుంటే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం తట్టుకోవడం లేదు. ఈ సినిమా డైరెక్టరు శంకర్ గురించి ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ 90s జనరేషన్ మాత్రం చాలా తెలుసు. 90s నుంచి 2000 వరకు శంకర్ తీసిన సినిమాలన్నీ పాన్ ఇండియన్లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. శంకర్ తీసిన సినిమాలు రోబో వరకు బ్లాక్ బాస్టర్ సినిమాలుగా నిలవడం జరిగింది. కానీ రోబో తర్వాత నుంచి శంకర్ తీసిన సినిమాలు యావరేజ్ టాక్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఆ సినిమాల ప్రభావం గేమ్ చేంజర్ మీద తప్పకుండా పడుతుందని అంచనా కూడా వేస్తున్నారు కొంతమంది యాంటీ ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు కొంతమంది యాంటీ ఫ్యాన్స్. ఏదేమైనా ఈ సినిమా డైరెక్టర్ శంకరు ఈ కథ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎలాగైనా ప్రేక్షకుల ముందుకి తీసుకెళ్లాలని గట్టిగా నమ్మకంతో సిద్ధంగా ఉన్నారు. ఈ గేమ్ చేంజర్ మూవీకి తమను మంచి మ్యూజిక్ కూడా ఇవ్వడం జరిగింది. 3 పాటలు సూపర్ బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ అనేది అందించడం జరిగింది. ఈ గేమ్ చేంజర్ మూవీకి కథ మాత్రం కార్తిక్ సుబ్బరాజు మీ అందరికి తెలిసే ఉంటాడు. తమిళ డైరెక్టరు తను ఒక రైటర్ కూడా మంచి కథని ఈ సినిమాకి అందించడం జరిగింది. సమాజంలో జరిగే చెడుని ప్రశ్నించే నాయకుడు ఎలా ఉంటాడో మనం ఈ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ ని 2 క్యారెక్టర్లు మనం చూడబోతున్నాము. ఒకటి సమాజం గురించి ప్రశ్నించే నాయకుడిని, ఒకటి న్యూ జనరేషన్ లో ఉండే నాయకుడిని. 2 క్యారెక్టర్ని మనం రామ్ చరణ్ నుంచి ఆశించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. శంకర్ మార్క్ అనేది ఇప్పుడు ఈ సినిమాకి ఖచ్చితంగా శంకర్ మార్క్ అనేది తీర్చిదిద్దడం జరిగింది. ఒకప్పుడు శంకర్ ఎలా ఉండేవాడు ఈ గేమ్ చేంజర్ మూవీలో కూడా ఆ మార్కును చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరైతే ఈ నెగిటివ్ ప్రచారం మాత్రం నమ్మకండి. ముందే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ డిజాస్టర్ అని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు డిజాస్టర్ కాదు, కానీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరేమంటారు ఫ్యాన్స్? ఈ మూవీ మీద మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. మరో నెక్స్ట్ మూవీతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనండి, అందరికీ నమస్కారం.